మళ్ళీ ఆ కార్మిక సంఘానికి ఎన్నికలు పెట్టాల్సిన సమయం దగ్గర పడుతోందా? అందువల్లే ఆ బోర్డు ఏర్పాటు చేశారా? మరి ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? ఏ కార్మిక సంఘానికి ఇది ఎన్నికల్లో ప్రయోజనం కలుగుతోంది? ఆమె హెచ్చరికల వల్లే బోర్డు కదలికలో మళ్ళీ మార్పు వచ్చిందా? అసలు ఆ బోర్డు ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు? అప్పుడు ఎందుకు రద్దు చేశారు? అవినీతి మరకను ఎలా తుడిచేశారు? అసలు ఈ కార్మికుల కథేంటి ఇప్పుడు చూద్దాం. సింగరేణి సంస్థలో 17 నెలల క్రితం రద్దు చేసిన మెడికల్ బోర్డు మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరణ చేశారు. మెడికల్ బోర్డు పునరుద్ధరణ తమ గొప్పతనం అంటే లేదు తమ గొప్పతనం అని కార్మిక సంఘాలు చెప్పుకుంటున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే విషయాన్ని పదే చెబుతున్నారు. మొన్నటికి మొన్న సింగరేణిలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత పర్యటన, ఆ తర్వాత కేంద్ర మంత్రి బృందం పర్యటన, ఇకపోతే ఇప్పుడు తాజాగా మళ్ళీ మెడికల్ బోర్డు ఏర్పాటు, ఇవన్నీ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల కోసమే అనే ఒక టాక్ అయితే వినిపిస్తోంది. వచ్చే 2 నెలల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా దీనికోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. 4 ఉమ్మడి జిల్లాల్లో 5 లక్షల మందితో 15 నియోజకవర్గాలతో సింగరేణి సంస్థకు మంచి అనుబంధం ఉంది. ఈ సంస్థలో ఆధిపత్యం ఉంటే ఆయా పార్టీలకు కూడా ఆయా ప్రాంతాల్లో మంచి పట్టు లభించి రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం సింగరేణి ప్రాబల్యం నానాటికి కూడా దెబ్బతింటోంది. ఇదే ప్రతిపక్షాలకు ఆయుపట్టుగా కూడా మారుతోంది. ఒకవైపు ప్రభుత్వం మాత్రం తాము తీసుకునే నిర్ణయాలే సింగరేణికి ఇప్పుడు ప్రతిష్టకు కూడా కారణమవుతున్నాయని చెబుతుండగా, గత ప్రభుత్వంలో సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీజీబీకేఎస్ గుర్తింపు సంఘంగా గెలవగా, మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వ గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ అనుబంధ సంస్థ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గెలుపొంది. ఇక వచ్చే సెప్టెంబర్లో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగియనుంది. దీంతో మళ్ళీ ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు ఇప్పటి గుర్తింపు సంఘం అధికార పార్టీకి చెందిన ఏఎన్టీయూసీతో పాటు బీజేపీ అనుబంధ సంస్థ అయిన బీఎంఎస్ కూడా పోటీ పడుతున్నాయి. అయితే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలవాలంటే తామేం చేశామో చెప్పుకోవాల్సిందే కదా. అందుకే సింగరేణిలో కీలకమైన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రిటైర్ అయ్యే సమయంలో లేదా అనారోగ్యానికి గురైన సమయంలో వారు అనారోగ్యం పాలు అయ్యారన్న నివేదిక మెడికల్ బోర్డు ఇస్తోంది. అప్పుడే వారి వారసులకు కూడా కొత్తగా ఉద్యోగాలను కల్పిస్తారు. ఇక సింగరేణి అనేది ఉద్యోగస్తులకు ఒక పాడి ఆవు లాంటిది. అయితే గతంలో మెడికల్ బోర్డు అంతా అవినీతిమయంగా ఉండేది. ఇక్కడ అక్రమాలు, మెడికల్ అన్ఫిట్ చేయడానికి డబ్బులు వసూళ్లు యథేచ్ఛగా కూడా కొనసాగాయి. ఇక సింగరేణిలో మొదటిసారిగా ఏసీబీ కూడా రంగప్రవేశం చేసిందంటే సింగరేణి మెడికల్ బోర్డులో అక్రమాలు ఎంత స్థాయిలో ఎంత యథేచ్ఛగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక అక్రమాల భారీగా జరుగుతున్నాయనే కారణంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ బోర్డును కూడా రద్దు చేసింది. అయితే మళ్ళీ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఇటు అధికార పార్టీకి చెందిన ఏఎన్టీయూసీ, ఇతర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కార్మిక సంఘాలు దీనిపై సమ్మె నోటీస్ సైతం కూడా ఇచ్చాయి. అయితే మెడికల్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. చర్చలకు గుర్తింపు కార్మిక సంఘం అయితే సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ని కూడా పిలిచారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తరపున హామీ కూడా ఇచ్చారు. ఇది తమ పోరాట ఫలితమే అని గుర్తింపు కార్మిక సంఘం కాలరీస్ వర్కర్స్ యూనియన్ అంటుంటే, కాదు ఇది తమ విజ్ఞప్తుల ఫలితమని ఐఎన్టీయూ నేతలు చెబుతున్నారు. ఇక మా విజ్ఞప్తుల ఫలితంగానే ప్రభుత్వం స్పందించి మెడికల్ బోర్డు ఇచ్చిందని ఆ కార్మిక సంఘం కూడా ప్రచారం చేసుకుంటుంది. ఇరు సంఘాలు మాత్రం తమ వల్లనే మెడికల్ బోర్డు వచ్చిందని సోషల్ మీడియాలో కూడా తెగగా హల్చల్ చేస్తున్నారు. అయితే ఇటీవల బాయిబాట పట్టిన టీఆర్ఎస్ నేత కవిత మాత్రం ప్రకటనలు ఇవ్వడమే కాదు, 20వ తేదీలోపు మెడికల్ బోర్డు గనక ఏర్పాటు చేయకపోతే దీక్ష చేస్తానని హెచ్చరించింది. అయితే 20 తేదీకి 3 రోజుల ముందే మెడికల్ బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది ఇప్పుడు సింగరేణి యాజమాన్యం. అయితే ఇది తమ హెచ్చరికల వల్లనే సాధ్యమైందని హెచ్ఎంఎస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు.
అయితే ఎవరెన్ని ప్రచారాలు చేసుకున్నప్పటికీ 17 నెలల తర్వాత ఈ బోర్డు మాత్రం కార్మిక కుటుంబాలకు ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే సింగరేణిలో పలువురు మెడికల్ బోర్డు వద్ద దరఖాస్తులు కూడా పెట్టుకున్నారు. వారికి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా అలా ఉద్యోగాలు వస్తేనే అది తమకు లాభం అవుతుందని గుర్తింపు సంఘం, అధికార పార్టీ యూనియన్లు కూడా భావిస్తున్నాయి. ఇక కాంగ్రెస్, సిపిఐల మధ్య సాధారణ ఎన్నికల్లో ఒప్పందం ఉన్నప్పటికీ సింగరేణిలో ఆ పార్టీల కార్మిక సంఘాల మధ్య మాత్రం ఒప్పందం లేదు. అయితే బయట ఒప్పందాలున్నా ఇక్కడ మాత్రం పోరాటం అయితే కొనసాగుతూనే ఉంది. ఇక సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో పట్టు సాధిస్తే అధికార పార్టీకి సాధారణ ఎన్నికల్లో కూడా బలం పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందువల్లే మెడికల్ బోర్డులో అవినీతి యథేచ్ఛగా జరిగిందని ఆరోపణలు ఉండడంతో దానిని రద్దు చేసినప్పటికీ, ఏసీబీ విచారణలు చేసినప్పటికీ ఏ ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోకుండానే గుర్తింపు ఎన్నికలై లబ్ధే ప్రధానంగా భావిస్తోంది. ఇక అందువల్లే గుర్తింపు ఎన్నికల కోసమే అధికార పార్టీ ఈ మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిందని కార్మిక వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే గుర్తింపు ఎన్నికల్లో లబ్ధి కోసం మాత్రం బీజేపీ తాడిచెర్ల అంశాన్ని ముందుకు తీసుకొస్తోందట. మరి మెడికల్ బోర్డు ఎవరికి లబ్ధి చూకేలా చేరుతుందో ఏమో కానీ ఇప్పుడు మాత్రం కార్మికులకు మాత్రం చాలానే లబ్ధి చేకూరుతోందని అటు విశ్లేషకులు భావిస్తున్నారు.